దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు విచ్చేసినటువంటి దేవుని విశ్వాసులు, ఆత్మీయ బిడ్డలు, నా తోటి కొలీగ్స్ అనేక మంది మా మధ్యకు వచ్చినందుకు వ్యాపార వైద్య తరపున, నా కుటుంబ పక్షం తరపున మీ అందరికీ నిండు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు ప్రేమలో మమ్మల్ని ఎంతగానో వాడుకుంటూ ఈ దినమున ఈ గ్రామంలో దేవుడు మాకు పరిచర్య ఇచ్చి, దేవుని పరిచర్యలో నమ్మకముగా దేవుని కొరకు అనేక మంది ఆత్మలను రక్షించడానికి మా పైన ఎంతో భారము పెట్టి మమ్మల్ని ముందుకు నడిపించుకుంటున్న ఆ దేవాది దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. రెవరెండ్ రత్నరాజు గారు వచ్చి ప్రార్థనలో మనం నడిపించవలసిందిగా కోరుచున్నాను. రెవరెండ్ పిటర్ రత్నరాజు గారు వచ్చి ప్రార్థనలో మనం నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక కోరికను ప్రారంభించక ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ స్థానిక ఈ ప్రదేశం అంతటిని దేవుడు తన సన్నిధితో నింపినట్లుగా ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం మన రెండు చేతుల పైకెత్తుదాం. స్తుతించగలిగిన ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. దయచేసి ఈ ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలని ఆశపడుతున్నా. దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి, దేవుని స్తుతించేటువంటి అవకాశం ఇచ్చినందుకు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవుని ప్రతి ఒక్కరు స్తుతించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడు అని కోటాల దూతలతో నిత్యము గాన ప్రతిగానములతో కీర్తించబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మేమందరం కూడా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. అయ్యా తండ్రి, సహోదరులు ఆయన ప్రభు తండ్రి పిటా సతీష్ బాబు గారిని బట్టి, అయ్యా తండ్రి ఎస్తేని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అయ్యా వారిని మీరు ప్రేమించిన ఆయన ప్రభు, వారికి నివాసయోగ్యముగా ఉండడానికి నేను చక్కని గృహాన్ని ఇచ్చేవాదన, మరి ఇక ప్రాంతంలోనైనా పరిచర్య చేయడానికి నాయన ప్రభు ఒక చక్కని మందిరాన్ని కూడా మీరు ఇచ్చారు వందన. తన కుమార్తె జీవితంలో మీరు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు తల్లి నాయన ప్రభు ఈ ప్రతిష్ఠిత ఆరాధన, ఈ కృతజ్ఞత ఆరాధన నాయన ప్రభు ప్రారంభిస్తుండగా ప్రభు ఆత్మదేవ సమస్తము మీ ఆత్మ దీక్షితులో జరిగించుకోవాలని వేడుకుంటున్నానయ్యా. ఆది నుంచి అంతం వరకు నాయన ప్రభు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్న మమ్మల్ని అందరూ మీ స్వాధీనంలో తీసుకోమని వేడుకుంటున్నాను. తల్లి మరొకసారి నాయన ప్రభు గృహం మీదకి నాయన మందిరం మీదకి నీకు నాయన ప్రభు సన్నిధి దిగి వచ్చును గాక నాయన. నీ మహిమలైన ప్రభు తండ్రి ప్రతి ఒక్కరిని కమ్ముకొను గాక ప్రభు. నడిపిస్తున్నటువంటి వారికి నాయన ప్రభు తండ్రి ఆత్మ నడిపింపు దయచేయండి, జ్ఞానం దయచేయండి ప్రభు. సేవకులు మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభు తండ్రి. వాడుతున్నటువంటి పాటలన్నింటిలో కూడా ప్రభు తండ్రి బిడ్డలకు నాయన మంచి స్వరాలు దయచేసి అభిషేకించమని వేడుకుంటున్నాను ప్రభు. తల్లి కోరికకి రావాల్సిన వారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు ప్రభు. మేమేది చేసినా నీ నామ మహిమార్థమే జరగడం అండి. ఈ రాత్రి ప్రదేశంలో జరుగుతున్నటువంటి ఆరాధనను బట్టి ప్రభు మరొక మారు పరలోకము తెరవబడును కాకని ప్రార్థన చేస్తున్నాను. తల్లి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన బట్టి ప్రభు ఈ గ్రామమునైన ప్రభు తల్లి పునాదులు నాయన సహితమునైన ప్రభు తల్లి మరొకసారి భూమిని కంపంప చేయమని వేడుకుంటున్నాను ప్రభు. నీకు అభిషేకం విడుదల చేయమని వేడుకుంటున్నాను. సమస్త విధమైనటువంటి ఆటంకములను నజరేయుడిని యేసు నామములోనే క్యాన్సల్ చేస్తున్నాను ప్రభు. వ్యతిరేకత కలిగిన ప్రతి ఆత్మను దురాత్మ శక్తులన్నిటినీ యేసు నామములోనే బంధిస్తున్నాను ప్రభు.
సమస్త మహిమ ఘనత ప్రభావాలని నీకు ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన నడుపుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. మనల్ని ప్రార్థనలు నడిపించినటువంటి తమ్ముడు రత్నం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో అనేక మంది సేవకులు ఉన్నారు, వారిని డయాస్ మీదకి ఆహ్వానిద్దాం. మన మధ్య జాన్ జోసెఫ్ గారు సంతోష్ నగర్ హైదరాబాద్ లో పరిచర్య చేస్తూ మాకెంతో ఆత్మీయులుగా ఉన్నటువంటి వారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారిని కూడా మాదాపూర్ లో పరిచయం చేస్తున్నటువంటి సేవకుడు ప్రవీణ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో వనస్థలపురంలో పరిచయం చేస్తున్నటువంటి పీటర్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు, వారిని కూడా నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇంకా అనేక మంది సేవకులు రావాల్సి ఉన్నది, వారిని తర్వాత మనం పిలుద్దాం. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా జాన్ జోసెఫ్ గారికి అధ్యక్షత వహించవలసిందిగా సమయాన్ని వారికి నేను అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ ఈ రీతిగా ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికి కూడా మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రియులు సతీష్ బ్రదర్ని అదేవిధంగా దర్శిస్తుంది దేవుడు ప్రేమించి వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆ కార్యాలు వారి వరకు మాత్రమే ఉంచుకోకుండా దేవుడు చేసిన కార్యాలు ఇలాంటివి అని అనేకులు తెలియచేయడానికి ఈ రాత్రి వేళ ఇక్కడికి ఏర్పాటు చేసి ఉండగా ఇవి ఘనమైనటువంటి కార్యాన్ని దేవుడు బహుఘనంగా జరిగించినట్లు మనందరం కూడా మన హృదయాల్లో ప్రార్థన చేద్దాము. అదేవిధంగా ఈ సమయంలో మనం ముందున్నటువంటి సందర్భంలోకి వెళ్లే ముందు ఒక పాటను మనము పాడుకొని ముందున్నటువంటి సమయంలోకి మనం వస్తాము. ఒక ప్రత్యేకమైన పాటను పాడడానికి మన ప్రియ తల్లి లక్ష్మీకాంత్ అమ్మగారు ముందుకు వచ్చే ప్రత్యేకమైన పాటను పాడి వినిపిస్తారు. మనమందరం కూడా పాట పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ వచ్చిన వాళ్ళు ఏకీభవిస్తూ మనమందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఈ దినాలకు ఇచ్చిన దాసులకి మా హృదయపూర్వక వందనాలండి. ఊహించలేని మేలులతో నింపినా నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపినా నా యేసయ్యా
ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నీళ్ళతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాతనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షక, స్తుతింతును నీ నామము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకరం ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని హల్లెలూయా. సమయమిచ్చిన దాసుని హృదయపూర్వక వందనాలండి. చక్కని పాటను పాడి ప్రభునామాన్ని మహిమపరిచిన ప్రియ తల్లికి ఒకరందరం గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా ఈ వయసులో ఇంత గట్టిగా ఇంత చక్కగా పాడడం అనేటువంటిది ఎంతో సంతోషకరం. దేవుడిచ్చినటువంటి వరము, అది దేవుడిచ్చినటువంటి భాగ్యము. దేవుడు ఎంతో మంది తలాంతులు ఇస్తాడు, కానీ అవి అందరూ వాడరు. కొంతమంది మాత్రమే వాడతారు. వాడిన వారు దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మన మధ్య ఇంకిద్దరు దైవజనులు ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా స్టేజ్ పైకి ఆహ్వానిద్దాము. మన మధ్య దైవజనులు రెవరెండ్ రత్నదాస్ పాస్టర్ గారు ఉన్నారు. రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ఫౌండర్ రాజమండ్రి గారిని చప్పట్లు కొట్టు వారిని ప్రేమపూర్వకంగా స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ.
అదేవిధంగా దైవజనులు రెవరెండ్ సతీష్ బాబు గారు ఉన్నారు, రాపా రివైవల్ మినిస్ట్రీస్. అందరూ చప్పట్లు కొడుతూ వారిని కూడా ప్రేమ స్టేజ్ పైకి ఆహ్వానించారు. థ్యాంక్ యూ బ్రదర్. మంచిది, మనము శ్రేష్టమైనటువంటి ఘట్టంలోకి మనం వచ్చాము. ప్రత్యేకంగా ఈ దినము 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈరోజు ఇంత మంచి కూడికను మనం ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము అంటే, దేవుడు దైవజనులు సతీష్ బాబు గారి కుటుంబంలో, వారి జీవితంలో దేవుడు ప్రాముఖ్యమైనటువంటి 3 గొప్ప కార్యాలు చేశాడు. దానిలో మొదటిది ఏంటంటే, వారు ఒక చక్కని గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఇది దేవుని ప్రణాళిక. దేవుడు తన ప్రణాళికలను ఎప్పుడు ఏ విధంగా ఎవరి ద్వారా బయలుపరుస్తాడో మనకి తెలియదు. మనుషులు మనం ఏమనుకుంటామంటే, మనం కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం, ఈ టైంలో చేయాలి, ఈ విధంగా వెళ్ళాలి అనుకుంటాం. కానీ మనం అనుకున్న ఆలోచనలు కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతాయి. ఆ ఫెయిల్ అయినప్పుడే నిరుత్సాహము, నిట్టూర్పు, ఇబ్బందులు, ఓటమి, కన్నీళ్లు, ఒంటరితనం ఇవన్నీ మనం ఎంతో మంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. కానీ దేవుని చిత్తములో దేవుడు జరిగించేది మన ఊహకు అందదు. అది కలలా మన జీవితంలో జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈరోజు సతీష్ బాబు గారు దైవజనులు, వారి కుటుంబంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి నూతనమైనటువంటి గృహము. రెండవదిగా ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏంటి అంటే, దేవుడు వారు ఒక చక్కని నూతన మందిరాన్ని వారు నిర్మించుకోవడానికి ఇదే స్థలంలో దేవుడు కృప చూపించాడు. ఒకసారి అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నిజంగా ఇదంతా ఆశీర్వాదము. ఒక మనిషి తన జీవితంలో మనిషికి అవసరతలు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమో దేవుడు ఆ వ్యక్తితో ఆ కుటుంబంలో ఉండడం. దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా మానవ జీవిత మనుగడ జరగదు. అందుకని ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా ప్రతి మనిషి చివరికి దేవుడు భగవంతుడు అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే దేవుడు భగవంతుడు లేకపోతే మానవ జీవిత నడిపింపు అనేది ఉండదు. కాబట్టి సతీష్ గారి జీవితంలో దేవుడు ఏమి ఇచ్చాడంటే, ఒక మందిరానికి వెళ్ళడం మాత్రమే కాదు, ఒక మందిరాన్ని తన కుటుంబంలో దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. సో తర్వాత సతీష్ గారు, దైవజనుడు సతీష్ గారు, పాస్టర్ గారు, ఎస్తేరమ్మ గారి జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి బహుమానము పాప జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. తన బాల్య దశ ముగించుకొని తన యొక్క యవన ప్రాయంలో అడుగుపెట్టినటువంటి సందర్భము కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా బాబు కూడా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి సందర్భము. సో ఇలాంటి ఎన్నో కార్యాలు దేవుడు కుటుంబంలో జరిగించాడు. కాబట్టి అవన్నీ జ్ఞాపకం చేసుకొని అందరి ఎదుట దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడో ఈరోజు మనందరికీ సమాజానికి తెలియజేయడానికి ఈ యొక్క నూతనమైనటువంటి మందిర ప్రతిష్ట, నూతన గృహ ప్రవేశము, ఈ గొప్ప కార్యాలన్నీ కూడా తెలియచేయడానికి ఈ కూడికని ఏర్పాటు చేశారు. అందరూ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మనం ముందున్నటువంటి కార్యక్రమాల్లోకి వెళ్ళడానికంటే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం అందరం కూడా ఏదైతే దేవుడు సతీష్ గారికి, ఎస్తేర్ గారికి ప్రేమతో ఇచ్చినటువంటి నూతన గృహ ప్రతిష్ట, అదేవిధంగా నూతన మందిర ప్రతిష్ట మనం చేసి తర్వాత మనం కిందకు వచ్చిన తర్వాత ముందున్నటువంటి కార్యక్రమంలోకి మనం వెళ్దాము. ఇవన్నీ ఈ షెడ్యూల్ చూసినప్పుడు లేట్ అయిద్ది అనుకోబాకండి. మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, లేట్ అయిద్దేమో అనుకోవద్దు. చాలా త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం త్వరగానే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాము. కాబట్టి సమయంలో మనం అందరం లోపలికి వెళ్ళడానికంటే ముందు ఒక్కసారి మనం అందరము లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత అందరం కలిసి పాటలు పాడుకుంటూ మనం లోనకి వెళ్దాము. అందరం లేచి నిలబడదాం. దయచేసి నిలబడగలిగిన వాళ్ళందరూ నిలబడదాము. ఒకసారి మనమందరం ఇక ప్రార్థన చేస్తున్నప్పుడు మనమందరం కూడా మన హృదయాల్లో దేవుడు సతీష్ గారికి చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా హృదయంలో ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన, మీకే స్తుతులు తండ్రి.
ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, అద్భుతాలు చేసేదేవా మీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడవైన తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వేళ ప్రభువా, మా యొక్క ప్రియులు మీ సేవకులు సతీష్ గారిని, ఎస్తేర్ గారిని, రత్నరాజ్ గారిని, ఆయా కుటుంబాన్ని ఈ రీతిగా ప్రభువా మీరు ఆశీర్వదించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చక్కని కూడికను బట్టి మీకు వందనాలు. ఈ సంతోషకరమైన కూడికలో పాలుభాగస్తులైనటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, కొలీగ్స్, దేవుని సేవకులు ప్రభా ఎవరైతే వచ్చారో వారందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మేమంతా కలిసి ప్రభా మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని ఆనందముతో నింపబడిన హృదయాలతో ప్రభా మీరు సిద్ధపరిచినటువంటి నూతన గృహ ప్రతిష్టను మేము జరిగించడానికి లోపలికి వెళ్తుండగా ఆ కార్యక్రమం అంతటిని మీరుండి జరిగించి మీ నామానికి మహిమ కలిగించుకోమని, తర్వాత మేము వచ్చిన తర్వాత ప్రభా ఇంకా అనేకమైన విషయాలు మీరు మాకు తెలియచేసి మాకు బోధించి మా అందరినీ అయ్యా మీరు తృప్తిపరిచి పంపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ సంతోషకరమైన మీరిచ్చిన ఆశీర్వాదకరమైనటువంటి ఆ గొప్ప ప్రతిష్టను చేయడానికి సిద్ధపడి బయలుదేరి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, మనము లోనికి వెళ్ళి ముందున్నటువంటి నూతన గృహ ప్రతిష్ట, నూతన మందిర ప్రతిష్టను మనం జరిగిద్దాము. మనకు వచ్చినటువంటి పాట పరిశుద్ధ 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 ప్రభువా అనేటువంటి పాటను పాడుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా వరాదుతాలైనా నింపగలరా, అందరం ఒక నిమిషము మౌనంగా ఉందాము. దేవుడు ప్రత్యేకంగా మన యొక్క ప్రియులు దైవజనులు సతీష్ గారి జీవితంలో బహుమానంగా ఇచ్చినటువంటి నూతన మందిరాన్ని ఇప్పుడు మనము ప్రతిష్ఠించి ప్రారంభించబోతున్నాము. మందిరము అన్నటువంటిది పాత నిబంధనలైనా నూతన నిబంధనలైనా ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మందిరము అన్నటువంటిది మనిషిని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధపరిచేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి
పరిశుద్ధమైనటువంటి స్థలం. దాని గురించి బైబిల్లో ఏమనుందంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని ఉంది. తర్వాత ఈ మందిరములో నా ఆత్మను ఉంచుతానని ప్రభువు చెప్పాడు. నా మందిరము యొక్క సన్నిధి మీ మధ్య ఉంటుందని ప్రభువు చెప్పాడు. ప్రతి ఒక్కరికి ప్రభావ తగ్గిపోతండి, మేలుకరంగా ఉన్నట్టు ప్రభావ తండ్రి, అనేక ఆత్మలు వచ్చిపోతండి. ఇక్కడ మీ ఆత్మలు నివసం చేస్తాను, మీ సెలవు చదివాన్ని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇగో తల్లి స్థలం ప్రభావ తండ్రి, ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తారో ప్రభావ తండ్రి, సొలొమోను కట్టించిన మందిరంలో తను ప్రార్థించినట్టు తండ్రి, ఎలాగైతే అక్కడి నుంచి ప్రార్థనలు ఆలకించి ప్రభావ తండ్రి, మనందరం అవసరం తీర్చిన ప్రభావ, అలాగే ప్రభావ తండ్రి ఈ ప్రాంతంలో ప్రభావ తండ్రి ఇలా మనుషులతో ప్రభావ తండ్రి అనేక లక్షల మంది ప్రభావ ఈ ప్రాంతంలో ప్రభావ తండ్రి అనేక మేలు జరిగిన సహాయం దయచేయండి. ఇగో తల్లి తనిపోతండి మందిరాన్ని ప్రారంభిస్తున్న దానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్న ప్రభావ. ఇక్కడ మీ సన్నిధి నుంచండి ప్రభావ తండ్రి, మీ ప్రసన్నత సహాయం దయచేయండి ప్రభావ తండ్రి, మీ ప్రత్యక్ష పోతండి అనేకులు ముఖాముఖి మాట్లాడు ప్రభావ, అనేకులు ప్రభావ ఆత్మలు కదిలించాడు ప్రభావ, అనేక ఆత్మ బలపరచడం సహాయం దయచేసి మరి పొందమని మీ తోడు గురించమని మా ప్రభు వేస్తున్నాము ప్రార్థించి అడిగడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ పాస్టర్ గారు. సమయంలో మనమందరం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ నూతన మందిర ప్రతిష్టలు జరిగిస్తున్నాము. ఆమేన్. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, పాట పాడు. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైన నిమ్మని పగలరా, పరదూతలైన నిమ్మరదూతలైన పరదూతలైన నిమ్మని నూతనంగా ప్రారంభించబడిన నూతన మందిరంలో దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే విధంగా అనేకమైనటువంటి నూతన ఆత్మలు ఈ శ్రేష్టమైన దేవుని శక్తితో నింపబడిన స్థలములోకి వచ్చి అనేక మంది దేవుని రాజ్యానికి వారసులుగా ఈ స్థలములో సిద్ధపడే విధంగా అంచెలంచెలుగా నూతనంగా ప్రారంభించబడినటువంటి ఈ మందిరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నిత్యం ఈ స్థలంలో ఆయన జరిగించినట్లుగా మన మధ్య దైవజనులు ప్రవీణ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుల సర్వోన్నతుల ప్రేమగల దేవానికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం రోజు. తండ్రి నాయన ప్రభా, మరి ఈ దినము ప్రభా మేమందరము కూడా ప్రభా యేసయ్య ఈ యొక్క మందిరంలో తండ్రి నాయన నూతనమైన మందిరంలో ప్రతిష్ఠించడానికి మేము అందరం కూడి ఉన్నాం దేవా. దానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ప్రభా ఇలాంటి రోజుల్లో ప్రభా, ఇలాంటి గడియల్లో ప్రభా తండ్రి నాయన యేసయ్య నీ కార్యాలు, నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ప్రభా తండ్రి నాయన యేసయ్య నూతన యొక్క మందిరం మేము ప్రతిష్ఠించుకున్నాక ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి చేతి మందిరాన్ని నింపమని వేడుకున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య. ఈ కృపను చూపించమని వేడుకున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య. ఈ సంఘపు సరిహద్దులు విశాలపరచమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి యేసయ్య. ఈ సంఘాన్ని అనేకమైన ఆత్మల చేత నింపబడునుగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన యేసయ్య. అపోస్తలుల తండ్రి మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా నీ యొక్క ఆత్మను కుమ్మరించి ప్రభా తండ్రి యేసయ్య ఎలాగైతే తండ్రి వారు నిన్ను స్తుతించున్నారో, నిన్ను ఆరాధించి ఉన్నారో ప్రభా తండ్రి నాయన ఈ రోజు ఈ మందిరంలో ఈ రాపా రివైవల్ మినిస్ట్రీస్ లో ప్రభా నేను స్తుతిస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా తండ్రి నాయన యేసయ్య నీ తొలగని వాడ కడవరి వాడ నీ ఆత్మీయ ఉద్యోగ శక్తి తండ్రి నాయన యేసయ్య ఈ మందిరంలో కుమ్మరింపబడునుగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ఈ మందిరపు దైవదాసులు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా అనేక మందికి తండ్రి నాయన యేసయ్య ఈ యొక్క యాజకులు ప్రవచించుచుండగా ప్రభా ఇరిమయ నోటి నువ్వు ఎలాగైతే తాకి ఉన్నావో దేవా తండ్రి నాయన ఈ దాసుల నోటిని ముట్టి ప్రభా అనేక మంది తండ్రి నాయన యేసయ్య నీ మందిరంలో తండ్రి నాయన. అలాగే కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి మహాకృపను బట్టి ఈ రోజు మనందరం కలిసి కూడుకొని దేవుడిని కొద్దిసేపు ఆరాధించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా దేవుడి ఆటకుండా జరుగుతుంది. నిజంగా ఒక మాట నేను చెప్పాలి అనుకుంటున్నా, ఏమిటంటే ఇది మనకి ఒక సూచక క్రియ దేవుడు చేశాడు. ఏమిటంటే కడవరి వర్షం తలకరి చిరుచిన మధ్యన కురిపించాడంటే అర్థం ఏంటంటే
దేవుడు తన పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరిస్తున్నాడు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుడు శ్రేష్టమైన మాటలు ఉంది. ఎందుకంటే ఇది మందిర ప్రతిష్ఠ కాబట్టి మనమందరము ఆ యొక్క మందిరంలో ఆరాధించేవారు ఉన్నాం కాబట్టి ఆ శ్రేష్టమైన మాటలు మనం వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేను వివరిస్తాను, ఆ తర్వాత నేను ముగించుకుంటాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ముందుకు సాగిపోదాం. దయచేసి దైవజనులు సేతు పాస్టర్ గారు ఉంటే ముందుకు రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. సేతు పాస్టర్ గారు, దైవజనులు సేతు పాస్టర్ గారు ఉంటే ముందుకు రావాల్సిందిగా వారిని రేపటికి ఆహ్వానిస్తున్నాను. ఒక దేవునికి స్తోత్రం. అందరికి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. అయితే ఈ రోజు దేవుని మహాకృపను బట్టి ఇక్కడ రాపారా బైబిల్ మినిస్ట్రీస్ మన సతీష్ అయ్య గారు బట్టి, సతీష్ బాబు తన కుటుంబం ఎంతో ప్రయాసపడి దేవుని పిల్లలు ఒకే దగ్గర కూర్చొని దేవుని ఆరాధించడానికి మీ కొరకు ఎంతో కష్టపడి ప్రయాసపడి ఒక మందిరాన్ని నిర్మించున్నారు. దానికి దేవుడికి మనం వేలాది వందనాలు చెల్లించుకోవాలి. అయితే అందరికీ ఒక చిన్న డౌట్, నేను ఎక్కువసేపు చెప్పను, ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుని ముగించుకుందాం. మందిరం ఎందుకు ఉండాలి, మందిరం అసలు ఎందుకు ఉండాలి అంటే ఒక మాట నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ దేవుడు మనుషులు సృష్టించినప్పుడు, ఆదాము హవ్వ దేవుడు సృష్టించినప్పుడు దేవుడు ప్రతిరోజు కూడా ఆదాము హవ్వతో మాట్లాడడానికి సాయంత్రం కాలం వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. అయితే ప్రతిరోజు దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో స్నేహం చేయడం, వాళ్ళతో సంతోషంగా గడపడం దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. అయితే అక్కడ ఆదాము హవ్వ చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే అపవాది మాటలు వినడం, అపవాది చేత మోసపోవడం వల్ల, దేవునికి అవిధేయత కలిగి జీవించడం వల్ల, దేవుని యొక్క మాటని తిరస్కరించడం వల్ల, ఆయన ఆజ్ఞల్ని వాళ్ళు మేరడం వల్ల దేవునికి వాళ్ళు దూరం అయిపోయారు. మనం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే దేవుని యొక్క విధేయతను వాళ్ళు ఏమయ్యారంటే దూరం చేసుకున్నారు. దేవుడికి విధేయతగా కాకుండా అవిధేయతగా జీవించి ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళు ఏం చేశారంటే ఏదేను తోటలోని బయటికి పంపివేశాడు. అయితే యేసు ప్రభు వారు తండ్రి అయిన యెహోవా ఇవ్వచ్చు కానీ అతను ఏదైనా తోటలో అతను బయటికి పంపించిన తర్వాత దాదాపు కొన్ని 100 సంవత్సరాలు దేవుడు ఆ మనుషులకి దూరంగా ఉన్నాడు. మీకు తెలుసా, మనుషులు ఇంతకు ముందు ఆదాము హవ్వతో ఎలాగైతే దేవుడు స్నేహితంగా మంచి ఫ్రెండ్ గా ఉండాలి అని అనుకున్నాడో, వాళ్ళు చేసిన తప్పును బట్టి, దోషాన్ని బట్టి ఆ దేవుడు దూరం అయిపోయాడు. అయితే మనము చూసుకుంటే నిర్గమకాండంలో మోషే కాలంలో దేవుడు మోషేకు ఒక మాట చెప్తా ఉంటాడు. ఏంటి ఆ మాట అంటే నిర్గమకాండం 25వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, నేను వారి మధ్య నివసించినట్లు నాకు ఒక ప్రతిష్టమైన స్థలమును, లేకపోతే ఒక మందిరాన్ని, ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేయమంటాడంటే కట్టండి అని దేవుడు ఏం చేస్తాడంటే మోషేకి ఆజ్ఞాపిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, దాదాపు ఆదాము హవ్వ దగ్గర నుండి దేవుడు దూరం అయిపోయి దేవుడే స్వయంగా ఆ మోషేకి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే నేను వారి మధ్య నివసించాలని. ఎవరి మధ్యన? మన మధ్యన. మనం అంటే ఎవరము? మనుష్యులము, దేవుని కుమారులము, విశ్వాసులము, దేవుని చేత ప్రేమించబడిన వారము, దేవుని చేత పిలువబడిన వారము కనుక ఆయన మన మధ్య నివసించడానికి దేవుడు ఒక మందిరాన్ని ఏం చేయమన్నాడంటే మోషే కట్టమన్నాడు. ఒక విషయం మనం గమనించాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మైక్ మనిషి ఆలోచన బట్టి కలిగింది, ఈ లైట్ మనిషి ఆలోచన బట్టి కలిగింది, ఈ సౌండ్ సిస్టమ్ మనిషి ఆలోచన బట్టి కలిగింది. ఇప్పుడు మనం వాడే ప్రతి అవసరము కూడా, మనం వాడుతున్న ప్రతి వస్తువు కూడా మనిషికి కావాల్సిన అవసరాన్ని బట్టి కలిగింది. కానీ ఒక్క దేవుని మందిరం మాత్రము దేవుని ఆలోచన బట్టి కలిగింది, దేవుని యొక్క హృదయాన్ని బట్టి కలిగింది. ఎందుకంటే మనం మనుషులము కాబట్టి దేవునికి దూరంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆదాము హవ్వలకు దూరమైనప్పుడు వేదన చెంది ఉన్నాడు. మళ్ళీ అదే వేదన దేవుడు ఆ మోషేకి చెప్పి ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పి ఉన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు నివాసం చేశాడు. ఆమేన్. ఇప్పుడు ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ఒక మనిషి ఆలోచన కలిగితే అది కలగలేదండి. ఈ మందిర ప్రతిష్ఠ అంటే ఒక మనిషి అనుకుంటే కలగలేదు. దేవుడు ఏం చేశాడంటే తాను ఉద్దేశించుకొని నేను నా జనాల పట్ల ఈ అనాజ్పూర్ లో, ఈ యొక్క మందిరంలో, ఈ రాఫా రివైవల్ మినిస్టర్ నేను ఉంటాను, నా దగ్గరికి ప్రజలందరూ వచ్చి ఆరాధిస్తారు. ఎందుకంటే దేవుని మందిరంలో ఏముంటుందంటే మనం చూసుకున్నట్టే కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనంలో మాట ఉంటుంది. ఏముంటుందంటే దేవుని యొక్క
మందిరంలో ఏముంటుందంట, సమృద్ధి సంతృప్తిగా ఉంటుందంట. ఇప్పుడు నేను అంటాను, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ లో దేవుని యొక్క సమృద్ధి మనకు బహుగా దొరుకుతుంది. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఆలోచన బట్టి కలిగిన ఈ మందిరాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు. ఈ మందిరం మనకి దేవుడు ఏం చేశాడంటే, ఈ మందిరంలో మనం అందరం కలిసి కూర్చొని ఆరాధించడానికి దేవుడు దీన్ని ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ పరచడం. దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉంటాడండి. ఆ పరిశుద్ధ స్థలమే దేవుని యొక్క మందిరం. చాలా మంది అంటూ ఉంటారు, మనం నించున్న స్థలం పరిశుద్ధ స్థలం కాదా, మనం ఎక్కడికి వెళ్తే అది పరిశుద్ధ స్థలం కాదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను ఒక మాట చెప్తాను, మనం ఉన్న చోట లేకపోతే మన ఇల్లు పరిశుద్ధంగా ఉంటుందని మనం చెప్పగలమా? మనం ఉన్న చోట పరిశుద్ధమైన చోట మనం చెప్పగలమా? చెప్పలేము. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నివాసం చేసే స్థలము కూడా పరిశుద్ధ స్థలము. అందుకే దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం మధ్య నాకు ఒక గుడారం ఏర్పాటు చేయండి, నేను వచ్చి అక్కడ నివసిస్తాను, జనాలందరూ వచ్చి నా దగ్గర వారి యొక్క మొరను పెడతారంట. అలాగే యెషయా గ్రంథం 56 అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఇది నేను చెప్పి నేను ముగిస్తాను. అయితే యెషయా గ్రంథంలో చూసుకుంటే 56వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే, నా ప్రార్థనా మందిరము వాటిని ఆనందింపజేయును, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. ఇదంతా ఈ ప్రార్థనా మందిరం అంట. ఈ ప్రార్థనా మందిరంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆనందింపజేస్తాడంట, ఎవరిని బాధ పెట్టడంట. ఒకవేళ నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ రోజు నువ్వు పడుతున్న వేదన, నువ్వు పడుతున్న బాధ, నీ అవసరతలు, నీ ఎక్కర్లు, నీ యొక్క ఇబ్బందులు, నీ యొక్క చెడు వ్యసనాలు, చెడు బానిసలు, ఏది ఏమైనా నీకు ఉన్నప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దిగులు చెందినప్పటికీ కూడా దేవుని యొక్క మందిరంలోకి వస్తానంట. దేవుడు తన మందిరంలో ఆనందింపజేస్తాడే కానీ బాధ పెట్టి దేవుడు కాదు. ఆమేన్. ఎందుకంటే ఆయన సమాధానకర్త ఉన్నాడు, న్యాయాధిపతి ఉన్నాడు. నీకున్న ఆ యొక్క వ్యసనాలు బట్టి, నీకున్న ఆ యొక్క దురుద్దేశాలు బట్టి, నీకున్న ఆ యొక్క చెడు తలంపులు బట్టి, లేకపోతే నువ్వు అనిపిస్తున్న బాధను బట్టి దేవుడు ఏమంటాడంటే, ఈ రోజు నా ప్రార్థన మందిరంలో ఎవరైతే నిలబడతారో, ఈ రోజు నా ప్రార్థన మందిరంలో ఎవరైతే కూర్చొని నన్ను ఆరాధిస్తారో, ఈ రోజు నా ప్రార్థన మందిరంలో ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకొని నాలాగే పరిశుద్ధంగా జీవిస్తారో వారిని ఏం చేస్తాను, ఆనందింపజేస్తాను. అందుకు నిర్మించబడింది దేవుని యొక్క మందిరము. ఆమేన్. దేవుని మందిరం ఎందుకు నిర్మించబడింది అంటే, దేవుని మందిరంలోని అవసరాలు తీరుతాయి, దేవుని మందిరంలోని ఎక్కలు తీరుతాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే, దేవుడు మందిరానికి నువ్వు రాకముందే దేవుడు తన దూతల్ని ఉంచుతాడు. దేవుడు అక్కడ స్వయంగా కొలువై ఉంటాడు. దేవుడు దగ్గరికి నువ్వు వచ్చి నీ బాధలు చెప్పుకోవడానికి, దేవుడి దగ్గర నువ్వు వచ్చి నీ యొక్క వేదనలు చెప్పుకోవడానికి నీకంటే ముందు దేవుడు ఆ యొక్క మందిరంలో నివాసం చేస్తాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా మందిరంలో నా ప్రజలని నేను ఆనందింపజేస్తాను. వారు అర్పించే బలులు అంటే కోళ్ళని మేకలు ఇవన్నీ బలి చేయడం కాదండి, మన హృదయాల నుంచి అర్పించాలన్నమాట. మనకున్న ఆ క్రోధము, ఆ కోపము, ఆ కామము, లేకపోతే ఆ చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, ఆ యొక్క చెడు నడతలన్నీ కూడా మనం దహన బలిపీఠం దగ్గర మనం అర్పించుకుంటేనంట దేవుడికి అది అంగీకారంలో అవుతాయంట. ఈ రోజు మనము దేవుడు మందిరంలో నివసించినప్పుడు, దేవుడు మన మొత్తం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడంట. నువ్వు ఏదైతే దేవుడికి బలిగా అర్పిస్తావో, నేను అంటున్న మాటలు ఏంటంటే, ప్రాణాత్మ శరీరములకి అతని బలిగా కోరడు, కానీ అతను ఏం కోరుకుంటున్నాడంటే నీ హృదయాన్ని అతను కోరుకుంటున్నాడు. నీ ఆలోచనలు, చెడు ఆలోచనలు కోరుకోవట్లేదు, నీ యొక్క మంచి ఆలోచనలు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మందిరంలో నువ్వు నివాసం చేస్తే నిన్ను ఆనందింపజేసే దేవుడే ఉన్నాడు. దేవుడు మందిరంలో పరిశుద్ధత కలిగిన దేవుడే ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుడు మందిరంలో ఉన్నప్పుడంట దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడు. ఇంకొక మాట మనం చూసుకుంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని అనబడని అంటుందంట. ఇక్కడ మనం గమనిస్తేనే సమస్త జనులంటే క్రైస్తవులనే కాదండి, ఎవరికైనా సరే, చదువుకున్నవాడు, చదువు లేనివాడు, ఉద్యోగం ఉన్నవాడు, ఉద్యోగం లేనివాడు, కుంటివాడు, గురుటివాడు, అంటరానివాడు, పనికి మాలినవాడు, దరిద్రుడు, ఎవరైనా సరే దేవుడు ఏమంటాడంటే వాడికి వీడికి పొందేమి కాదు, కానీ నా దృష్టిలో సమస్త జనులు నా మందిరంలో సమానమే. అందుకే దేవుని యొక్క మందిరం అంట సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నిన్ను ధృవీకరించినప్పుడు, నిన్ను విమర్శించినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు దుఃఖిస్తున్నప్పుడు, నిన్ను ఎవరు పట్టించుకోలేనప్పుడు కూడా నువ్వు దేవుని మందిరంలో అడుగు పెడితే, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ నువ్వు అడుగు పెడితే దేవుడు నీ చింత యావత్తును తీసివేసి ఆయన తన సన్నిధానంలో నిన్ను ఆనందింపజేసే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఈ పరిశుద్ధమైన స్థలంలో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. అది దేవుని యొక్క మందిరంలో మొదట మనం ప్రాముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే,
దేవుని మందిరం ప్రతిష్ఠించడం అంటే పరిశుద్ధపరచడము. దేవుడు తన కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని ప్రతిష్ఠించాడు. ఎందుకంటే దేవుడు అందులో నివాసం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు దేవుడి యొక్క మినిస్ట్రీస్ లో రాపా అనే మినిస్ట్రీస్, రాపా అంటే స్వస్థపరచు దేవుడు. ఆమేన్. ఈ స్వస్థపరచు దేవుడు నిన్ను ఈ మందిరంలో నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో నీకున్న వ్యాధులన్నీ కూడా దేవుడు తీసివేసి దేవుడు తన యొక్క కృపను నీ మీద బహుగా విస్తరించును గాక. మనం లాస్ట్ గా ఒక మాట నేను చెప్పిన ముగిస్తాను. మనం ఈ యొక్క మందిరంలో, దేవుని యొక్క మందిరంలో ఏముంటుంది తెలుసా? అందరూ క్లారిటీగా వినండి. దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉంటుంది, దేవుని యొక్క మందిరంలో సంతోషం ఉంటుంది, దేవుని యొక్క మందిరంలో ఆనందం ఉంటుంది, దేవుని యొక్క మందిరంలో మహిమ ఉంటుంది, దేవుని యొక్క మందిరంలో తేజో మహిమ ఉంటుంది, దేవుని యొక్క మందిరంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, దేవుని యొక్క మందిరంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇంకా మనం చూసుకుంటే దేవుని యొక్క మందిరము పరిశుద్ధమైన మందిరము. అది అందులో అడుగుపెట్టే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగానే ఉంటారు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇంకొక మాట మనం చూసుకున్నట్టయితే, దేహమే, ఎవరి దేహం? మన దేహమే దేవుని ఆలయము. ఈ ఆలయము మనం ఇప్పుడు చూసినా, రేపు చూసినా, ఇంకో 10 సంవత్సరాలు చూసినా ఈ ఆలయం ఎక్కడ ఉంటుంది, కానీ మన దేహమే మన ఆలయం. కాబట్టి మొదట నువ్వు నీ దేహాన్ని దేవునికి ఆలయంగా సమర్పించుకొని దాన్ని పరిశుద్ధపరచుకొని పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క చింత యావత్తు ఆయన మీద వేస్తే దాన్ని ఆయన ఏం చేస్తాడంటే నీ మీద నుండి తీసివేసి తన యొక్క మందిరంలో ఆనందంగా నివసింపజేస్తాడు. ఇది నిత్యము నిలకడగా ఉండే మందిరము, మనము కదులుచున్న మందిరము. మనము కదులుతూ అనేక చోట్లకి వెళ్తూ ఉంటాము. ఇది ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటుంది. దేవుని యొక్క మహిమ ఇందులో ఉంటుంది, దేవుని యొక్క కృప ఇందులో ఉంటుంది, దేవుని యొక్క తేజో మహిమ ఇందులో మన కనులారా ఉంటూ చూస్తూ ఉంటాము. దేవుని యొక్క కృప ఇందులో సమృద్ధిగా ఉంటుంది. దానివల్ల మనం సంతృప్తిగా ఉంటాము. ఇంకొక మాట ఏంటంటే, ఈ ప్రార్థన మందిరము మన కొరకు కాదు కానీ సమస్త జనుల కొరకు. అంటే నువ్వు నేనని ఏ మాత్రం భేదం లేదు దేవుడికి. మనుషులకు ఉండొచ్చేమో కానీ దేవునికి ఏ మాత్రం భేదం లేదు కనుక మనము దేవుని చూసుకొని ఆయన మందిరంలో నివాసం చేస్తూ ఆయన ఇచ్చిన సమృద్ధిని మనస్ఫూర్తిగా మనం స్వీకరిస్తూ దేవుని యొక్క మందిరంలో మనం ఆనందంగా నివసింపజేయాలని దేవుడు ఎంతో ఉద్దేశిస్తున్నాడు. ఆ రోజు ఆదాము హవ్వను వదిలి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు బాధపడ్డాడు. ఈ రోజు మళ్ళీ మోషే కొరకు ఒక గుడారము ఆ దేవుడి కొరకు కట్టి ఉన్నాడు, సొలొమోను ఒక మందిరం కట్టి ఉన్నాడు. ఆ తర్వాత మనమే, దేవుడే మనకి స్వయంగా తన యొక్క మందిరాన్ని మనలోనే దేవుడు కట్టి ఉన్నాడు. ఆమేన్. చెప్పాలంటే చాలా పెద్ద మనకి సబ్జెక్టు, మనకి సమయం కొద్దిగా ఉంది కాబట్టి మనం తొందరగా ముగించుకోలేదు. కాబట్టి రేపాల్ మినిస్ట్రీస్, ఈ మినిస్ట్రీస్ లో దేవుడు ఎల్లకాలము నివాసం చేస్తాడు. ఎవరైతే ఆయన మందిరంలో నిలబడతారో, ఆయన మందిరంలోకి వస్తారో, ఆయన మందిరంలో మృక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణ లేకపోతే దహన బలులు ఇస్తారో దేవుడు వారిని ఆనందింపజేస్తాడు. దేవుడు సమస్త జనులకు ఒకే న్యాయము తీర్చేవాడు ఉన్నాడు కనుక ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవుడి మందిరం అంటే ప్రతి ఆదివారం వచ్చి దేవుడి మందిరంలో మీరు నిలబడండి. దేవుడి మందిరంలో మీకు పరిశుద్ధత ఉంటుంది, భక్తి ఉంటుంది. దేవుడి మందిరంలో కొన్ని విధులు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ యొక్క మందిరంలో ప్రతి విషయంలో మీరు పాల్పంచుకొని దైవ సేవకులకు మీరు సహాయకర్తలుగా ఉండాలని కోరుకుంటూ దేవుని యొక్క ఆయన కృప మీ అందరి మీద కలగాలని ఆ దేవుని వేడుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ఈ సమయం మరి మన అధ్యక్షులు గారికి ఇస్తున్నాం. సో చక్కని మాటలు దేవుడు తన సేవకు నిలబెట్టుకొని మందిరం యొక్క ప్రాముఖ్యత, మందిరము ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు, అసలు మందిరం అంటే ఏంటి అనేటువంటి విషయాలు దేవుడి సేవకుల ద్వారా దేవుడు తెలియజేశాడు. చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులు ప్రవీణ్ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో రెండవది నూతన గృహ ప్రవేశము ఈ అంశాన్ని గురించి దేవుని మాటలు అందించడానికి మన మధ్య దైవజనులు పీటర్ పాల్ గారు ఉన్నారు. వారికి సమయాన్ని ఇచ్చే ముందు మన మధ్య ఎస్తేర్ రాణి పాస్టర్ గారు ఉన్నారు. చాలా చక్కగా పాటలు పాడతారు. దేవుడు మంచి వాయిస్ ఇచ్చినటువంటి దైవజనురాలు. సో పాస్టర్ గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా వారి ప్రేమపూర్వక ఆహ్వానిస్తాను. చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయం ఇచ్చిన దేవుని దాసులకు నా హృదయపూర్వక వందనములు. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని పంచావయ్యా, మనుషుల
లోకాన్ని ఇచ్చారయ్యా, మనుషులను చేశారయ్యా, ఈ లోకాన్ని ఇచ్చారయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, చెప్పండి కూడా. శాపాన్ని విడిచి భూలోకం వచ్చాడయ్యా, పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచి భూలోకం వచ్చాడయ్యా, మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి వచ్చాడయ్యా, కన్నీటిని తుడిచాడయ్యా, ఈ లోకానికి వచ్చాడయ్యా. నా
సో చక్కని పాటను పాడి మనందరినీ బలపరిచినటువంటి పాస్టర్ గారికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాం, క్లాప్స్ కొడదామా? అదేవిధంగా ఎంత ఉద్యోగం ఉందో పాట పాడుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది కదా. దేవుడు మన హృదయాలను బలపరుస్తూ దేవునికి ఏం కావాలి, దేవునికి ఏం ఇవ్వాలి, దేవుడికి ఇష్టమైంది ఏంటి, దేవుడు కోరుకున్నది ఏంటి అనే అంశం ఈరోజు ఈ పాటలు మనం విన్నాము. తర్వాత రెండవ మాట నూతన గృహ ప్రతిష్టను గుర్చి, నూతన గృహాన్ని గుర్చి మన మధ్య దేవుని మాట అందించడానికి దైవచరులు పీటర్ పాల్ గారు ఉన్నారు. వాటి ప్రేమపూర్వకంగా చప్పట్లు కొడుతూ వేదిక పైకి వారిని ఆహ్వానిద్దాము. దేవుని నామమున గాక. యొక్క సాయంకాల సమయంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి, ఇక్కడ ఆహ్వానించిన సత్యజితను బట్టి, వచ్చిన దైవ సేవకులను బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో మనకి చేయబడిన అంశం నూతన గృహ ప్రతిష్ట. ఒక మాట మనం చదువుకుని, దేవుని వాక్యం చదువుకుని మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3-4 వచనం చదువుకుందాం. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవుడికి మాట చెప్తామని అడిగానంటే, ఒక గృహం గురించి మాట్లాడుతామంటే, గృహం అంటే ఇక్కడ మనం కట్టబడిన ఈ 4 గోడల మధ్య ఉన్న బిల్డింగ్ కాదు, కానీ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడతారన్నమాట. కుటుంబ జీవితం గృహం అనగానే, లేదంటే గృహము లేదంటే ఇల్లు అనగానే కుటుంబ జీవితం మన జ్ఞాపకం వస్తుంది అన్నమాట. ఒకవేళ ఇటుగా బిల్డింగ్ కట్టిన దానిలో మనుషులు నిలిచిపోతారు, గృహం అంటారు దాన్ని. మనుషులు ఉంటే దానికి గృహం అవుతామట. కాబట్టి అతన్ని ఏమంటే జ్ఞానం వల్ల ఏమవుతుందంట, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపరచడం దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. జ్ఞానం అంటే ఏంటి? ఈ సాయంకాల సమయం జ్ఞానం అంటే ఏంటంటే, మనసారి సామెతల గ్రంథం 9:10 మనం చెప్తామంటే, యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటాం, లేదా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటాం జ్ఞానానికి మూలము. ఒక గృహం కట్టబడాలి, గృహం మంచిగా ఉండాలంటే ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారి గృహాలు కట్టబడితే దేవుని వాక్యం చదివిస్తా ఉంది. దేవుని భయం లేని కుటుంబాలు, దేవుని భయం కలిగిన కుటుంబాల గురించి మనకి చూస్తూ ఉంటాం లోకల్. మనం ఏ కుటుంబం అయితే దేవుని భయంతో ఉంటుంది, ఆ కుటుంబం కట్టుబడుతూ ఉంటుంది, వర్ధిల్తూ ఉంటుంది అనమాట. బరువు చెప్పినట్టుగా ఎలాగైతే దేవుని మందిని క్రమంగా వెళ్తూ ఎలాగైతే వారు దేవుని మందిని ఉంటారో, వాళ్ళు దేవుని మంది నాటబడిన వారు వర్ధిల్తూ దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. మత్తయి సువార్తలో మనం చూసినట్టు మనకు కనిపిస్తూ అందరూ తెలిసిన మాటలే. కానీ అక్కడ చూసినట్టయితే అక్కడ మాట ఉంటుంది ఏంటంటే, బండ మీద కట్టబడిన గృహం, ఇసుకలో కట్టబడిన గృహం. ఎవరు బండ మీద కట్టుకుంటాడు అంటే, జ్ఞానం కలిగిన వారు బండ మీద కట్టుకుంటాడు, బుద్ధి లేని వాడు అంటే ఇసుకలో కట్టుకుంటాడు. కాబట్టి జ్ఞానం వల్ల కట్టబడిన దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఈ సాయంకాల సమయంలో జ్ఞానం ఎక్కడ వస్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం దేవుడు ఇస్తాడు. దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. కీర్తన 34 అంటాడు ఏంటంటే, పిల్లారా రండి, మీకు నేను జ్ఞానం నేర్పిస్తాను, జ్ఞానాలు నేర్పిస్తాను రమ్మని చెప్పేసి, నా పిల్లారు రండి అని చెప్పి దేవుని పిల్లలు చెప్తాను అనమాట. ఎలా ఉండాలి నేర్పిస్తాను రమ్మంటారు అనమాట. ఈ 9వ అధ్యాయం సామెతల 9 కూడా చెప్తాను ఏంటంటే, అక్కడ జ్ఞానం అంట నివాసం కట్టుకుని 7 స్తంభాలు కట్టుకుని నివాసం దేవుని వాక్యం చదివిస్తామని. కాబట్టి జ్ఞానం ఎక్కడ, దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం వస్తుంది, దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అయితే అక్కడ కింద చూసినంత 37 కీర్తన 7వ ఏంటంటే, యెహోవా భక్తులు ఎలా ఉంటాయంట, వారి చుట్టూ దేవదూతలు కావాలి ఉంటాయంట. ఏ కుటుంబం అయితే దేవుని భక్తులు ఉంటో ఆ కుటుంబం చుట్టూ దేవదూతలు కావాలి ఉంటాయి. ఏ కుటుంబం దేవుని చేత కట్టబడతా ఉందో, ఏ కుటుంబం దేవుని చేత నడిపింపబడతా ఉంటుందో ఆ కుటుంబం చుట్టూ ఏంటంట, ఆ గృహం చుట్టూ కూడా దేవుని దూతలు నిత్యము కావలిగా ఉండి వారికి కావలి కాస్తాయి. కాబట్టి ఆ గృహం కట్టబడతా ఉంటుంది. దేవుని వాక్యం కూడా మనకి చదివిస్తూ ఉంది. అయితే కొంచెం కిందకి వచ్చినప్పుడు మనం కొలసి పత్రిక వస్తారండి. కొలసి పత్రిక 2వ అధ్యాయం 6-7 చూసినట్టే అక్కడ మాట చదివిస్తూ ఉంది ఏంటంటే, దేవునిలో వేరిపారిన కుటుంబం. దేవుని కట్టబడితే దేవునిలో వేరిపారిన కుటుంబం ఏ కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం ఏంటంటే దేవునిలో కట్టబడుతున్న కుటుంబం. నేను ప్రమాదం మందిరానికి వెళ్తాను కదా, లేదంటే నేను రోజు దేవుని అయిపోతాను కాదు. దేవునిలో వేరుపడితే దేవుని యొక్క
గుణగణాలు తెలుసుకుని వాటిని ఎవరైతే వెంబడిస్తారో ఆ కుటుంబాలు కట్టబడుతూ ఉంటాయి, ఆ కుటుంబాలు నిత్యం వర్ధిల్లుతూ ఉంటాయి. ఈ సాయంకాల సమయంలో సహోదరుడు ఈ కుటుంబం కట్టబడతానికి గురం ఇవ్వడానికి తన జీవితం చేస్తున్న ప్రతి మేలుకి కారణం ఏంటంటే దేవుని తను కలుగొచ్చిన భయభక్తులు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని భయభక్తులు చేస్తామో అది క్రమక్రమంగా మన జీవితంలో ఏదైతే దేవుడు వల్ల అది క్రమంగా ఇస్తూ ఉంటాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే నాకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఉన్న సమయాన్ని మనం వ్యర్థం చేయకూడదు. కాబట్టి ఒక్క చిన్న మాట సరే, ఒకసారి మనం చూసినట్టు మనం సామెత గ్రంథం మాట చెప్తాం. సామెత గ్రంథం 10:1 అంటే జ్ఞానం గల కుమారుడు చేస్తాడంట, ఏస్తాడు జ్ఞానం గల కుమారుడు పూర్తి చేయాలని. సామెతలు 10:1 ఏమంటుంది? జ్ఞానం గల కుమారుడు దేవుని తండ్రిని సంతోషపరుస్తాడంట. తండ్రి ఎవరంటే మన దేవతి దేవుడు. మనందరూ తండ్రి అంట దేవత. ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో ఆ కుటుంబం ఏంటంటే కట్టబడుతూ ఉంటుంది. ఈ సాయంకాల సమయంలో ఎవరైతే దేవుని గణపరుస్తారో, ఎవరైతే దేవుని మహింపరుస్తారో, ఎవరైతే దేవుని మహిమ కొరకు ఆలోచిస్తారో వారి కుటుంబాలు కట్టబడుతూ ఉంటాయి. ఈరోజు గృహంతో పాటు తన మందిరంగా ఇచ్చిన కారణం ఏంటంటే ఆయనకున్న ఆసక్తి అనమాట. పరిచర్య పట్ల తనకున్న ఆసక్తి, దేవుని పట్ల తనకున్న ఆ యొక్క ఉద్దేశాలు ఏమిటంటే తన కుటుంబం కట్టబడుతుంది. ఎందుకంటే దేవుని గణపరుస్తున్నాడు, ఇంతమందిలో దేవుని గణపరుస్తున్నాడు కాబట్టి తన కుటుంబం గణపరచబడుతుంది. ఇక్కడ తన ద్వారా దేవుడు ఇక్కడ అనేకులకి దేవుని ద్వారా అనేకుల్ని ఇక్కడ జతగలిపి అనేకుల్ని ఇక్కడ దేవుని మందిరంలోకి ఆహ్వానిస్తానికి ఆయనకి ఇచ్చిన మందిరాన్ని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి దేవుడు ఎంతో గణపరచబడుతున్నాడు. ఇక్కడ సాయంకాల సమయంలో దేవునికి అంటే మనం దేవుని పట్ల మనం చేసే కార్యాలు, దేవునికి మనం లోబడే విధానం బట్టి దేవునికి అంత వస్తూ ఉంటుంది. ఎక్కడైతే దేవుని మనం దేవుని లోబడి ప్రజలు ఉంటారో అక్కడ దేవుడు గణపరచబడుతూ ఉంటాడు అన్నమాట. ఎక్కడైతే దేవునికి మహిమర్చుతో అక్కడ దేవునికి ప్రత్యక్ష దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఎక్కడెద్దరు నాకుంటే వారి మధ్య ఉండడం దేవుడు చదివిస్తా ఉన్నాడు. 2-3 నాలుగు అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి మహిమపరచడానికి ఎంతమంది వచ్చి రావడానికి కారణం ఏంటంటే తన జీవితం చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఇక అనేకులు వచ్చి దేవుని ఆరాధించడానికి దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి గణపరుస్తానంటే ఏంటంటే తండ్రిని గణపరుస్తానంటే తన దేవుని గణపరుస్తున్నాయి. చివరిగా మాటలు చూస్తున్నాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ఒకసారి. అక్కడ ఇల్లు గురించి మాట్లాడతాడు చూడడం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుతాను జాగ్రత్తగా నుండి ఇతరులతో సరి సహాయం చేయండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటికి నమ్మకం ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకు ధైర్యముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఏంటంటే ఉదయకాల సాయంత్రం చెప్తే మాట ఏంటంటే ఇక్కడ ఆయన ఇల్లు ఎవరంటే ఇక్కడ ఆయన ఇల్లు ఎవరంటే ఇక్కడ చెప్తే మాట ఏంటంటే అక్కడ క్రీస్తు. అయితే క్రీస్తు కుమారుడు అయి ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్ష వల్లనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. ఏదైతే పని చేపడతామో మనం ఏ పని అయితే చేపట్టామో ఆ పని చేపట్టిన పని ఏం చేయాలంట ధైర్యంగా నిరీక్షణ కలిగి ఉత్సాహం ఎప్పుడైతే కొనసాగిస్తామో అప్పుడంట మనమే ఆ ఇంట్లో ఉంటాం. భరజీవిత మాట ఏంటంట మన హృదయం ఆయన దేవాలయం చెప్పేవాడు. ఆయన దేవాలయం మనం ఏమన్నా ఇక్కడ మన చెప్తే మాట ఏంటంటే ధైర్యం ఉండాలంట, నిరీక్షణ కలిగి ఉండాలి, ఉత్సాహంతో ముందుకెళ్ళాలి. దేవుని పని చేపట్టిన మనందరూ కూడా దేవుని చేపట్టిన సహోదరుడు చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ధైర్యమును నిరీక్షణ ఉత్సాహమును తుదమట్టుకు చివరి దాకా అంటే మనం ప్రభు దగ్గరికి లేదంటే ప్రభు వచ్చేంత వరకు కూడా మనం ఎప్పుడైతే ధైర్యంగా కొనసాగిస్తామో అప్పుడంట మనమే ఆయన ఇల్లుగా ఉంటాం. దేవుడు చదివిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ధైర్యంగా ముందుకెళ్తానికి సహోదరుడికి ఇక ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి ఆయన దేవుల్లో కొనసాగుతున్న దాన్ని బట్టి దేవునికి అన్నా చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మంచిది, చక్కని మాటలు మనకి అందించిన దైవజనులు పీఠపాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. నూతన గృహం అంటే ఏంటిది, గృహం ఎందుకు కావాలి, దేవుడు కోరుకున్నటువంటి నిజమైన గృహం ఏంటి, ఆ గృహంలో
ఆ గృహాన్ని మనము దేవునికి ఇవ్వగలిగితే దాన్ని దేవుడు ఏ విధంగా వాడుకుంటాడు, దేవుడు దాన్ని వాడితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది అన్నటువంటి అంశాలని ఈరోజు దైవజనులు చాలా చక్కగా మనకు అందించారు. ఈ మాటలన్నీ మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే మనందరి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో మనం అందరం సంతోషంగా ఉండాలంటే దేవుని మాటలు మన హృదయాల్లో మన కుటుంబాల్లో ఉండాలి. తమ్ముడు ఒక 2 నిమిషాలు నేను మాట్లాడవద్దు, అక్కడ ఒక 5 నిమిషాలు మీరు సౌండ్ చేయొద్దు, కొంచెం మీ మాటలు ఇక్కడ వినిపిస్తున్నాయి. రైట్. సో కాబట్టి ఈ సమయంలో మనము తర్వాత ముఖ్యమైనటువంటి మాటలకు వెళ్ళడానికంటే ముందు మన మధ్య దైవజనులు సతీష్ పాస్టర్ గారు ఉన్నారు, తర్వాత పాస్టర్ గారు ఇద్దరు ముందుకు వచ్చి కొన్ని విషయాలు వర్షిప్ చేసిన తర్వాత ముందున్నటువంటి సమయంలో మనం వెళ్దాము. వారిని ప్రేమపూర్వకంగా వర్షిప్ చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. సతీష్ బాబు గారిని, పాస్టర్ గారిని. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఇదని మా కుటుంబ జీవితంలో, దేవుడు మా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేవుడు ఈ ప్రాంతంలో దేవుని చిత్తము లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ప్రారంభించబడదు. ఎందుకంటే అలనాడు ఇశ్రాయేలీల ప్రజల్ని ఏ విధంగా అయితే దేవుడు కాపాడడానికి, రక్షించడానికి అనేక మంది ప్రవక్తలను ఏ విధంగా అయితే వాడుకున్నాడో, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మంది విడుదల పొందుకోవడానికి, అనేక మంది ఆ పరలోక రాజ్యంలో దేవునితో సంతోషముగా ఉండడానికి దేవుడు మరి తన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన ఉద్దేశాలు చాలా గొప్పవి. దేవుడు మా జీవితంలో ఈ పరిచర్యలో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దయచేసి అందరు లేచి నిలబడి ఒక 5 నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం. దయచేసి అందరు లేచి నిలబడి ప్రభువుని గణపరిద్దాం. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన ఆధిక్యత, ఎందుకంటే తనను మహిమపరచాలి, తన బిడ్డల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుడు ఆరాధించబడాలి. ఆరాధనకు యోగ్యుడైన దేవుడు కనుక ఆ దేవుణ్ణి మనం అందరము కలిసి స్తుతిద్దాం. ఆ గొప్ప దేవుణ్ణి మనం అందరము ఆరాధిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. రాజాని భవనములో రే పగలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో చప్పట్లు చూద్దాం. రే పగలు వేచి ఉందును, తను అద్భుతాలు చేసే దేవుడు. అలనాడు ఏ విధంగా అయితే దేవుడు అద్భుతాలు చేశాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు, చనిపోయిన వారిని సైతం దేవుడు లేపిన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువు మనకు సహాయం చేసే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన్ని ఆరాధించే బిడ్డలు, ఆయన నమ్మిన ప్రజలను ఎన్నడూ విడిచే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. అనేక మందిని స్వస్థపరిచి అనేక మందికి మేలులతో తృప్తిపరిచిన దేవుడు. నేను ప్రకటిస్తున్న నా యేసుక్రీస్తు ప్రభువు. ప్రభువును స్తుతిద్దాం. థాంక్ యూ లార్డ్. నా
మీరు నమ్మి విశ్వసిస్తే ప్రభు మీ జీవితంలో అదే కార్యాలు చేస్తాడు. నమ్మి దేవుని స్తుతిద్దాం. దేవుడు తన ప్రణాళికలో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు తన ఉన్నత ప్రణాళికలో మనల్ని ఉంచుకున్నాడు. ఇదినమున అనేక మంది చనిపోతున్నారు. ఇదినమున చూడలేక అనేక మంది మరణిస్తున్నారు. ఇదినమున చూడలేక అనేక మంది అనేక ఆకస్మిక మరణాలు, అనేక యాక్సిడెంట్లు చనిపోయే ప్రజలను మనం చూస్తున్నాం. ప్రభువు తన కృప మన మీద ఉంచాడు. ప్రభువు తన కృప మన మీద ఉంచాడు కనుక మనల్ని సజీవులుగా దేవుడు ఉంచాడు. ఆయన సజీవులుగా ఉంచినందుకు ప్రభువుని కనిపించాలి. ఆయన మనల్ని సజీవులుగా ఉంచినందుకు ప్రభువుని ఆరాధించాలి. ప్రభువు గొప్ప దేవుడు. నమ్మి విశ్వసించాలా? ప్రభు ఆరాధనకేకుడు, ప్రభు ఆరాధనకేకుడు, ప్రభు ఆరాధనకేకుడు. ఆయన మయంపడతాం, ఆయన మయంపడతాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన నిన్న అడిగేట్టుగా ఉన్న దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. అలనాడు ఎలీషా ప్రవక్త ద్వారా అనేక అద్భుతాలు చేశాడు. అలనాడు మోషే ప్రవక్త ద్వారా అనేక అద్భుతాలు చేశాడు. అనేక మంది భక్తులు జీవించబడ్డారు. యోబు భక్తులు చూస్తే యోబు భక్తుడు అన్ని కోల్పోయాడు. యోబు భక్తుడు అన్ని కోల్పోయాడు. మళ్ళా దేవుడు తిరిగి లేపాడు. యోబు అంత ధనవంతుడు లేదు. యోబు అంత ధనవంతుడు లేదు. అయినా దేవుడు మళ్ళా పైకి లేపుకున్నాడు. మనం ఆలోచన చేస్తే అందరూ వదిలిపెట్టినా, అందరూ తోసివేసినా, అందరూ అన్నదమ్ముల గుండెలో పాడేసిన కూడా ప్రభువు విడిచిపెట్టలేదు. ప్రభువు ఆయన విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టలేదు. యోసేపుని పైకి లేపిన దేవుడు, యోసేపు నిలబెట్టిన దేవుడు, యోసేపు గుండెలో పడిపోయినప్పుడు పైకి లేవలేసిన దేవుడు. నీ జీవితంలో ఏదో అద్భుత కార్యం చేయడానికి, ఏదో అద్భుత కార్యం చేయడానికి దేవుడు మిమ్మల్ని ఉంచాడు. దేవుడు చేసే అద్భుత కార్యాలు పొందుకోవాలంటే ఆయన మహిమపరచండి, ఆయన మహిమపరచండి. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు ముచ్చుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కృపగలిగిన దేవా, జమ్మగల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళిన నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, సంఘ పరిచర్యలో మీరు చేసిన మేలులను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు.
ఎవరు సమీపింపరని తేజస్సులో వసించుతున్న దేవా, తమ గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. అందరూ వదిలిపెట్టినప్పటికీ నీవు పైకి లేపే దేవుడు, ఎవరు నిన్ను తొక్కివేయాలనుకున్నా పైకి లేపే దేవుడు, మా మధ్యన నివసించే దేవుడు అన్నాము. అనేక మంది జీవితాల్లో మీరు అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఈ దినమున ఈ కుటుంబ జీవితంలో అనేక ఆశ్చర్య కార్యాలు చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనేక మంది ప్రజలను మా మధ్య ఉంచి నీ సువార్తను ప్రకటింపజేయడానికి, మీ కార్యాన్ని జరిగించడానికి మీరు ప్రేరేపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా మధ్య సేవకులు అనేక దూర ప్రాంతముల నుండి ఎంతో ప్రయాసతో, అనేక భారముతో అనేక ఆత్మను రక్షించాలని, అనేక మందికి సువార్తను ప్రకటించాలని ప్రయాసతో, భారముతో మా మధ్యకు వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు మీరు మహిమగరంగా ఘనంగా జరిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఏపాటి వారు తండ్రి ఎంత లోకనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు, గడ్డి పువ్వు లాంటి జీవితాలు, నీటి బుడుగు లాంటి జీవితాలు, ఏ దినాన్న ఉంటామో ఈ దినాన్న పోతామో, నీ కొరకు బ్రతకాలని ఒక తీర్మానము కలిగి, నీ కొరకు ఒక ఆశ కలిగి అనేక మందిని దేవుని వైపు నడిపించాలని మీరు ఇచ్చిన ఆ పరిచర్య బాధ్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ ఆరాధనంతా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే మహిమపరుచుకున్నందుకు, ఘనపరుచుకున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఈ స్తుతి ఆరాధన అంతా మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ లార్డ్. మంచిది. ఇంతవరకు చక్కగా ఆరాధనలు నడిపించినటువంటి స్థానిక దైవజనులు సతీష్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నిజంగా మనం అందరూ నిలబడి ఆరాధిస్తున్నప్పుడు మన హృదయంలో నుంచి ఒక భారం ఏదో దిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. నాకు అనిపించింది, మీకు అనిపించిందా కదా? కొన్నిసార్లు మనం ఎవరితో చెప్పుకున్నా కొన్ని బాధలు పోవు, బయటికి గంభీరంగా అనిపిస్తుంటాం. మనమే 10 మంది ధైర్యం చెప్పినట్టు ఉంటుంది, కానీ తీరా మనం ఒంటరి కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు మనలోనే తెలియని ఒక వేదన, దుఃఖము, బాధ, ఎక్కడో ఓడిపోయామేమో, ఎక్కడ ఒంటరి వాళ్ళం అయిపోయామేమో అనేటువంటి ఒక వేదన మనలో ఉంటుంది. అది ఎప్పుడు మనలోంచి భారం తీరిపోతుందంటే దేవునితో కలిసి మనము ఆరాధించినప్పుడు, దేవునిలో కలిసి మనము ఆరాధించినప్పుడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కదా. ఈ ప్రపంచంలో మనిషి హృదయాన్ని చూడగలిగిన ఒకే ఒక్క వ్యక్తి దేవుడు మాత్రమే. ఏ మనిషి అయినా మనిషి పైరూపాన్ని చూస్తాడు, కానీ మనిషి హృదయాన్ని ఎవ్వరు చూడలేరు. ఒక దేవుడు మాత్రమే చూడగలుగుతాడు. ఎందుకంటే మనిషిని చేసిన వాడు దేవుడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడిని ఆరాధించడానికి ఈరోజు మనం అందరం వచ్చాము. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనకు ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి మనం వచ్చాము. దేవుడు ప్రత్యేకంగా దైవజనులు సతీష్ గారి కుటుంబంలో 4-5 గొప్ప కార్యాలు జరిగించాడు. దానిలో మొదటిది మందిర ప్రతిష్ట. దాని గురించి దేవుని సేవకుల ద్వారా మనం విన్నాము. రెండవదిగా నూతన గృహ ప్రతిష్ట, ఈ అంశాన్ని గురించి కూడా మనం విన్నాము. మూడవది ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే దేవుడు సతీష్ గారిని, ఎస్తేర్ గారిని దేవుడు ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి బహుమానాలు, ఒక బహుమానము పాప. ఆ బిడ్డ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. మనిషి జీవితంలో 3 ఘట్టాలు ఉంటాయి. మనిషి పుట్టిన తర్వాత 3 దశలు ఉంటాయి. మొదటిది బాల్య దశ, రెండవది యవన దశ, మూడవది వృద్ధాప్యము. ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ అయినా కానీ ఈ 3 దశలు దాటే ముందుకెళ్ళాలి. బాల్య దశ అంతా కూడా తల్లి తండ్రుల చేతుల్లోనే జరిగింది. రెండవది యవన దశ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది తల్లికి తండ్రికి దొరకదు, ఎవరికి కనబడదు.
యవన జీవితంలో మనం ఎలా మన జీవితాన్ని నిర్మించుకుంటామో మన వృద్ధాప్యము కూడా యవన జీవితం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈ పాయింట్ ఎందుకు నేను చెప్పాను అంటే, దేవుడు సతీష్ గారి కుటుంబంలో వారి ఇరువురికి ఇచ్చినటువంటి బహుమానం పాప జీవితంలో బాల్య దశ ముగించుకొని యవన ప్రాయంలో పాప అడుగుపెట్టింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మానవ జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది. కాబట్టి ఈ యవన జీవితము ఎలా ఉండాలి, యవన జీవితాన్ని ఎలా నిర్మించుకుంటే మన వృద్ధాప్యం బాగుంటుంది అనే అంశాలను మనకి దేవుని వాక్యం అందించడానికి దైవజనులు మన మధ్య ఉన్నారు. వారిని ఆహ్వానించే ముందు మొదటగా పాపని స్టేజ్ పైకి తీసుకురావాల్సిందిగా దైవజనులు సతీష్ గారిని, ఎస్తేర్ పాస్టర్ గారిని వారిని విన్నవించుకుంటున్నాను. ఉన్నారు పాప? టైం పడుతుందా సిస్టర్? ఉన్నారా? ఇద్దరు పాస్టర్ గారు ఇద్దరు కూడా పాపని స్టేజ్ పైకి తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. చప్పట్లు కొడుతూ పాప పైకి వస్తుందో చప్పట్లు కొడతాం. ఇంకా దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్టేజ్ పైకి వచ్చి పాపని చైర్లో కూర్చోబెడతారు. మంచిది. యవన దశ మానవ జీవితంలో యవన దశ అనేది ప్రాముఖ్యమైనదని చెప్పాను కదా. బాల్య దశలో మనకి ఏం తెలియదు, వృద్ధాప్యంలో ఎన్ని తెలిసినా ఏం చేయలేము, అవునా కదా. కాబట్టి యవన దశలో మనం సాధారణంగా ఏం చేస్తామంటే నా అంత తోడు లేదు అంటాం. వృద్ధాప్యం వచ్చేటప్పటికి నువ్వు తప్ప వేరే దిక్కే లేదని ఒకరి మీద ఆధారపడే స్థితి వస్తుంది. కాబట్టి అసలు యవన దశ ఎందుకు దేవుడు ఇచ్చాడు, దాన్ని ఎలా వాడుకోవాలి, అది మనం చక్కగా ఎలా నిర్మించుకుంటే మన జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం మీద మన దేవుని వాక్యం అందించడానికి దైవజనులు సేతు పాస్టర్ గారు ఉన్నారు. చాలా చక్కని దైవజనులు, కొన్ని స్కూల్స్ కూడా అధిపతి, చైర్మన్, డైరెక్టర్. అదేవిధంగా నాకు మంచి స్నేహితుడు, చాలా మంచి మనసు ఉన్నటువంటి దైవజనుడు. కాబట్టి అందరం చప్పట్లు కొడుతూ సేతు పాస్టర్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం, వారికి సమయాన్ని ఇద్దాం. ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవదేవునికి మొట్టమొదటిగా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి ఈ అవకాశాన్ని కల్పించిన స్థానిక సహోదరులు సతీష్ గారికి, అలాగే సిస్టర్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు నాకు అత్యంత ప్రియులు, మా స్నేహితులు. నిజంగా మేము చాలాసార్లు నేను అనుకుంటాను, చాలామంది అన్నారు మీరు ఇద్దరు బ్రదర్స్ అని అంటారు. ఫెలోషిప్లో కొంతమంది అడిగారు నన్ను. సో చాలా ఫ్రెండ్లీగా ఆత్మీయ బంధువులతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగడానికి మరి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆపర్చునిటీ. వారెవరు యాక్చువల్గా నాకు తెలియదు, వాళ్ళ ఊరేదో కూడా నాకు తెలియదు, మా ఊరేదో కూడా వారికి తెలియదు. కానీ ఇది దేవుని యొక్క ప్రేమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. యాక్చువల్గా సతీష్ గారు మొన్నటి రోజున ఫోన్ చేసి ఇన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయని యాక్చువల్గా నాకు తెలియదండి. సో పాప ఫంక్షన్ ఉందని చెప్పారు వాళ్ళు. సో మరి అసలు యాక్చువల్గా ఈరోజు వస్తాను అనుకోలేదు, కానీ అనుకోకుండా మరి దేవుడు ఇక్కడికి నడిపించాడు. అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను.
ఇది ఏమైనా మరి దేవుని సేవకులు ఇంతవరకు చక్కగా మరి మొట్టమొదటిగా ప్రవీణ్ దైవజనులు ప్రభు పేరిట వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. దైవజనులు చక్కని వర్తమానం అందించారు. మరి మందిరం గురించి వారు మనతో మాట్లాడారు క్లుప్తంగా. అలాగే గృహం గురించి దేవుని సేవకులు పీటర్ పాల్ గారు మనతో మాట్లాడారు. సో చాలా మంది దేవుని సేవకులు ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాక్చువల్గా మరి నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశము యాక్చువల్గా ఇది బైబిల్ దీనికి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయదు. కానీ కొన్ని మాటలు క్లుప్తంగా అందరూ మాట్లాడుతున్నట్లుగానే చాలా మంది దేవుని సేవకులు మాట్లాడుతున్నట్లుగా నేను కూడా ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి నా సమయాన్ని నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 144వ కీర్తన 12వ వచనం. 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధమైన తండ్రి, చదువుబడిన లేఖనాన్ని మా అందరి కొరకు మీరు దీవించుదురుగాక. మీ సన్నిధి, మీ ప్రసన్నత ఈ స్థలమంతా ఆవరించునుగాక. నాయన ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా జీవితాలు ఆశీర్వదించబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ స్థలమంతటిని మీరు సంచరిస్తున్నందుకే ఈ స్తోత్రము చెల్లిస్తున్నా. ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని క్రీస్తు ప్రభు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కృష్ణునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైనటువంటి దావీదు మరి చక్కని విషయాలు ఈ కీర్తనలో మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదు జీవితాన్ని మరి మనం గమనించినట్లయితే బైబిల్లో చాలా మంది భక్తులు మనకు కనబడతారు. చాలా మంది దేవుని సేవకులు, దేవుని యొక్క సన్నిధిలో బలపరచబడినటువంటి అనేకులు భక్తులైనటువంటి వారు బైబిల్లో మనకు కనబడతారు. కానీ దావీదు గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా, దావీదు గురించి ఎప్పుడు తలంచుకున్నా నేను ఎంతగానో సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అనంటే ఇందాక దైవజనులు జాన్ జోసెఫ్ గారు మాట్లాడుతూ మానవుని జీవితంలో 3 దశలు ఉంటాయని చెప్పారు. అది వాస్తవమే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నిజమే. మనుష్యుని జీవితంలో 3 స్టేజెస్ అంటే 3 దశలు ఉంటాయి. బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాల్య దశ కంటే, వృద్ధాప్యము కంటే యవ్వన దశ చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాదు అది చాలా ప్రమాదకరమైనటువంటిది కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నప్పుడు పిల్లవాడు తండ్రితో ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు తండ్రి తన కుమారుని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు కదండి. తండ్రి తన కుమారుని చెయ్యి పట్టుకొని ఎక్కడైనా నా కుమారుడు పడిపోతాడేమో అని చెప్పేసి, ఎక్కడైనా దెబ్బ తగులుతుందని చెప్పేసి, ఎక్కడైనా ఏదైనా తన కుమారునికి ప్రమాదం వాటిల్లుతుందని చెప్పేసి ఆ తండ్రి తన కుమారుని చెయ్యి పట్టుకొని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాడు తన తండ్రి తన చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడడు. తను స్వతహాగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటుంటాడు. యవ్వన దశ కూడా అలాంటిదే దేవుని బిడ్డలారా. చాలా సార్లు మరి తల్లిదండ్రులు కొన్ని మాటలు చెబుతున్నప్పుడు మీకేం తెలుసు డాడీ, మీకేం తెలుసు మమ్మీ అని నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదని అంటాడు. ఎప్పుడు అంటే యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా. కాబట్టి మా మమ్మీకి ఏమీ తెలియదు, మా డాడీకి ఏమీ తెలియదు, అన్నీ నాకు తెలుసు అన్నట్లుగా ఈ రోజున దేవుని బిడ్డలారా సమాజంలో చాలా మంది యవనస్తులను, యవన బిడ్డలను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి స్టేజో అంత ప్రమాదకరమైనటువంటిదని కూడా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు తన తండ్రి కుటుంబంలో ఎన్నికలేని వాడిగా పెరిగాడు. ఆయన ఎవరు కూడా మరి ఆయనను ప్రేమించిన వారు కాదు. అందరూ కూడా తృణీకరించారు. అందరూ కూడా దావీదును ఒక మాటలో చెప్పాలంటే పక్కన పడేశారు కదండి. అవసరం లేని వస్తువును ఎలాగైతే పక్కన పడేస్తామో దావీదును కూడా తన యొక్క మరి ఆ ఒకానొక దశలో దావీదును కూడా పక్కన మరి పడేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అనంటే దైవజనుడైనటువంటి ప్రవక్త యెషయా గారు మరి దేవుని బిడ్డలారా ఆ యొక్క
మరి యెషయా గారి దగ్గరికి ప్రవక్త వచ్చి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని ప్రశ్నించినప్పుడు 7 కుమారులను చూసినప్పుడు ఆయన దేవుడు అభిషేకించినటువంటి వాడు పెద్దవాడు కాదు, రెండోవాడు కాదు, మూడోవాడు కాదు, అందరు ఇక్కడ ఉన్నారు కదా, ఎవరిని దేవుడు అభిషేకిస్తున్నాడు, ఎవరి పట్ల దేవునికి ఉద్దేశం కలిగి ఉందని ఆలోచించినప్పుడు ఆ ప్రవక్త ఒక మాటలో ఒకంత డైలమాలో పడిపోతాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అప్పుడు ఆ తండ్రిని అడుగుతున్నాడు యెషయా గారిని, పిల్లలందరూ ఇక్కడే ఉన్నారంటే ఆ తర్వాత గాని ఆ తండ్రి చెప్పడం లేదయ్యా ఇంకొకడు ఉన్నాడయ్యా, కడసారి వాడు ఒకడున్నాడు, వాడు ఎక్కడో ఉన్నాడు అడవిలోనంటే దేవుని బిడ్డలారా ఇమీడియట్ గా ఆ వ్యక్తిని పిలిపించమని మరి ఆ ప్రవక్త చెప్పినప్పుడు దూరం నుండి దావీదు వస్తున్నప్పుడు ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు కావలసిన వాడు ఇతడే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యవనస్తుడైనటువంటి దావీదును దేవుడు చూశాడు, ఆ యవనస్తుడైనటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి నాకు కావలసినటువంటి వ్యక్తి ఇతడే, ఈ యవనస్తుడు నాకు కావాలి అని దేవుడు ఆ ప్రవక్తకు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వెంటనే తైలపు కొమ్ము చేత అతడు మరి నూనె పోసి అభిషేకించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత దావీదు ఎంత గొప్ప పరిచర్య చేశాడో, ఎంతమందికి ఆదర్శంగా ఉన్నాడో, ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాడో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అలాంటి దావీదు తన జీవితంలో ఆయన ఎన్ని ఒడిదుడుకుల గుండా, ఎన్ని ఇబ్బందుల గుండా, ఎన్ని ఆటుపోట్ల గుండా పైకి వచ్చాడో ఆయనకు తెలుసు. అందుకని అనుభవపూర్వకంగా దేవుని బిడ్డలారా అనుభవపూర్వకంగా ఈ మాటను అంటున్నాడు, ఇదిగో మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరులకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. దేవుడు మనకిచ్చిన సంతానాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను దేవుని మహిమార్థమై పెంచేటువంటి తల్లిదండ్రులముగా మనం ఉండాలి. ఈ రోజున మరి దేవుని బిడ్డలారా వ్యవస్థలు ఎందుకు చెడిపోతున్నాయి, సమాజం ఎందుకు భ్రష్టుపట్టిపోతుంది, లోకం ఎందుకు పాడైపోతుందంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో సరి అయిన శ్రద్ధ తీసుకోవట్లేదు, తల్లిదండ్రులు పిల్లలను సరి అయిన క్రమంలో పెంచడం లేదు, తల్లిదండ్రులు సరి అయిన విధానంలో దేవుని బిడ్డలారా పిల్లలను పెంచడం లేదండి. అందుకనే ఈ రోజున సమాజము పాడైపోతా ఉంది, సమాజము నాశనానికి పరిగెత్తుతా ఉంది. ఎక్కడ చూసినా దేవుని బిడ్డలారా పాపము విచ్చలవిడిగా తాండవిస్తున్నటువంటి పరిస్థితులను మనము చూస్తా ఉన్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబాన్ని దేవుని యొక్క భయభక్తుల్లో మనము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుని బిడ్డలారా చిన్నప్పటి నుండే ఇప్పుడు మనము తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి తెలంగాణలో జనరల్ గా మేనత్ వస్తే పిల్లలకి, చిన్న పిల్లలకి నేర్పిస్తారు, మేనత్ వస్తుంది తంతానంద అంటాడు, లేకపోతే కొన్ని బూతు మాటలు మన పిల్లలకి నేర్పిస్తుంటాం. రేపు పెద్దవాడైన తర్వాత దేవుని బిడ్డలారా వాడు విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతుంటుంటే, ఒక త్రాగుబోతుగా మారిపోతా ఉంటుంటే, ఒక తిరుగుబోతుగా మారిపోతా ఉంటుంటే, సమాజంలో ఒక చీడపురుగా మారిపోతా ఉంటుంటే, అయ్యో నా బిడ్డ ఇలాగైపోయాడు, అయ్యో నా కుమార్తె ఇలాగైపోయింది, అయ్యో నా కుమారుడు ఇలాగైపోయాడు, ఎందుకు వాని జీవితం ఇలా నాశనం అయిపోయిందని అప్పుడు మనం బాధపడుతూ ఉంటుంటాం. కానీ చిన్నప్పటి నుండి దేవుని బిడ్డరా ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో నీ పిల్లవాడిని పెంచమని బైబిల్ చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా పెంచని కారణాన్ని బట్టి, అలా మన పిల్లలకు దేవుని యొక్క భయభక్తులను నేర్పించని కారణాన్ని బట్టి వారు పాడైపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలా మంది యవనస్తులు ఈ రోజున దేవుని బిడ్డలారా ప్రేమ 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 అని పరిగెత్తుతా ఉన్నారు కదండి. తెలిసి తెలియనటువంటి జ్ఞానముతో ఈ లోకంలో దేవుని బిడ్డలారా మనకు కనపడిందే ప్రపంచమని, వారు ఆలోచించిందే ప్రపంచమని, వారు చూసిందే ప్రపంచమని తలంచి అలాంటి భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ ఒక రోజున దేవుని బిడ్డలారా అలాంటి పిల్లవారికి, అలాంటి యవనస్తులకి నేను చెప్పే సలహా ఏంటంటే, వారికి ఇచ్చే సూచన ఏంటంటే, ఒక్కసారి మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మీ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఒక్కసారి ఆలోచించు, మమ్మీ నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ ఉంటుంది మమ్మీ, నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ ఉంటుంది మమ్మీ, నిజమైన ప్రేమ అంటూ చెప్పు డాడీ అని అంటే వాళ్ళు చెబుతారు. దేవుని బిడ్డలారా నువ్వు పుట్టినప్పుడు ఆ తల్లి ఎంత నరకం అనుభవించిందో ఆమె చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9 నెలలు తన గర్భంలో నిన్ను మోసి 9 నెలలు ఆ పుట్టినప్పుడు
నొప్పులు భరించి 9 నెలలు ఆ యొక్క వేదన భరించి దేవుని బిడ్డలారా ఏ విధంగా కళ్ళతో నీకు చెప్తున్నామా? ఏ విధంగా ఆ తండ్రి నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, నువ్వు హాస్పిటల్ పాలైనప్పుడు కనీసం కొన్ని డబ్బులు లేక, హాస్పిటల్ ఖర్చులు లేక ఎంత నలిగిపోయాడో ఆ తండ్రిని అడిగితే ఆ తండ్రి కళ్ళలో నీ ఆ యొక్క ప్రేమ కనపడుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రేమన యవనస్తులైనటువంటి వారికి, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు పేరుకు నేను మనం చేసేసి ఉంటుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేయకూడదని, ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలని మనకు సామెత మనకు తెలుసు. హల్లెలూయా. ఎంత ఎదిగితే అంత ఒదిగి